నెక్స్ట్ వన్ షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసం మనం నేర్చుకోవాలంటే, ఈజీగా గుర్తుపట్టాలంటే షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయాలు మనం తెలిసి ఉండాలి. ఆ విభక్తి ప్రత్యయాలు ఏంటి? కిన్, కున్, యొక్క, లోన్, లోపల. ఇవి కానీ గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా ఆ సమాసాన్ని మనం గుర్తించవచ్చు. సరే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కులాచార్యుడు. కులాచార్యుడు అంటే, ఆచార్యుడు అంటే ఎవరు? గురువు. కులమునకు గురువు, కులానికి గురువు, కులానికి పెద్ద అన్నట్టు మీనింగ్ వస్తుందండి. విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? కులమునకు ఆచార్యుడు. ఇక్కడ కు 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 అనేది షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది షష్ఠీ తత్పురుష సమాసము. సెకండ్ ఎగ్జాంపుల్, ఫలం. దేనివల్ల ఫలం వచ్చింది? దేనివల్ల వచ్చింది? తపస్సు చేత ఫలం వచ్చింది, కావున తపము యొక్క ఫలము. తపం చేయడం వల్ల ఫలం వచ్చింది, కావున తపం యొక్క ఫలము. యొక్క అనేది షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది షష్ఠీ తత్పురుష సమాసము. థర్డ్ ఎగ్జాంపుల్, ధర్మ మార్గం. ధర్మము యొక్క మార్గము. ధర్మ మార్గం విగ్రహవాక్యం ఏంది? ధర్మము యొక్క మార్గము. యొక్క అనేది షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది షష్ఠీ తత్పురుష సమాసము.